జూలై 8న వైఎస్ఆర్ బర్త్డే. ఆ రోజున జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించబోతున్నారు. షర్మిల సైతం ఇడుపులపాయకి వెళ్లబోతున్నారు. అటు వైసీపీ ఇటు కాంగ్రెస్ వైఎస్ఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ కి సిద్ధమయ్యాయి. విజయవాడలో ఈసారి వైఎస్ఆర్ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు షర్మిల సిద్ధమయ్యారు. పీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత తొలిసారి వైఎస్ఆర్ జన్మదినం రావడంతో పార్టీ అధినాయకత్వం నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకి చెందిన కాంగ్రెస్ ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి షర్మిల ఆహ్వానించారు. అందులో భాగంగా తెలంగాణ సీఎంతో పాటు మంత్రులు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో సహా డీకే శివకుమార్ ని స్వయంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డితో సహా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబోతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఎవరైతే తమ లీడర్లు, ఓటర్లు వైసీపీ వైపు వెళ్లారో వాళ్ళనిప్పుడు తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీలో పార్టీ ఎదిగేలా షర్మిలకి సహకారం అందించాలి అని రాహుల్ గాంధీ తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలకి సూచించినట్టు సమాచారం. అందులో భాగంగానే వైఎస్ఆర్ జన్మదినం వేదికగా పార్టీ భవిష్యత్ కార్యాచరణని ముఖ్య నేతలు ప్రకటించబోతున్నారు. ఇక వైఎస్ఆర్ బర్త్డే రోజున జగన్ కూడా పార్టీ కార్యకర్తలకి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. వారికి జీవిత బీమా, ప్రమాద బీమాని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎంత మొత్తం అనేది ఇంకా నిర్ధారణ కాలేదని 10 లక్షల రూపాయల వరకు బీమా ఉండవచ్చని చెప్తున్నారు.